ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మంతిన రామరాజు తన క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఎవరూ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దుష్ప్రచారాలను, అపోహలను నమ్మొద్దని రామరాజు, జనసేన ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు, బీజేపీ ఇన్ఛార్జ్ రామ్మూర్తిరాజు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు మొదటి లిస్టులోనే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంతిన రామరాజును ప్రకటించడం జరిగిందని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మూర్తి గారు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మూడు యొక్క ఉమ్మడి కార్యాచరణలో భాగంగా, పొత్తులో భాగంగా నన్ను శాసనసభ్యుడిగా మరొకసారి పోటీ చేయడానికి అవకాశం ఉమ్మడి పార్టీలు, మూడు పార్టీలు కలిపి ఏకనిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ, అదేవిధంగా 14-15 ఫైనాన్స్ నిధులు కానీ, ఎన్నో స్కీమ్స్, అన్ని స్కీమ్స్ కూడా ఈరోజు మన గ్రామాన్ని కూడా హౌసింగ్ స్కీమ్ చూస్తున్నాం. మనందరూ కూడా ప్రతి హౌసింగ్ స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి